ఈ లోపల ఇంటి పత్రాలు తీసుకొని రా పాపా. లోపల ఇంటి పత్రాలు తీసుకొని రా పాపా. ఏం పోలేదు? పోతుంది ఇప్పుడే పోతుంది. మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి, సాయంత్రం పోలేదు. పోతుంది ఇప్పుడే పోతుంది. మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి, సాయంత్రం ఏమన్నా ఏం బాక్స్? ఏందో నీకెందుకు బాక్స్? ముట్టద్దురా, నువ్వు ముట్టేది కాదులే, అది ఎవరు చూడకూడదు కూడా. కూర్చో. ఏందా అంటే చూసారు? ఏదో తెప్పించుకున్నదే కలిసిగా సౌత్ ఆఫ్రికా నుంచి తెప్పించింది, ఏడు నుంచి కాదు. తినేదే కానీ మనం తినకూడదు. అది తినేదని మనం తినకూడదు. ఎట్లా ఏమేమి తినేదేరా కానీ మనం తినకూడదు. అది అలా చేస్తున్నావా? నీకు అసలు వాడు చెప్తాడు, గరుడ పక్షి గురించి ఐడియా ఉంది నీకు? తెల్లా అదొక్క పక్షి ఉంటే చాలు నీకు. ఏమి ఏడున్నా ధనం ఊర్లోకి పోయి ఏడున్నా తీసుకుని వస్తుంది. డబ్బులు తీసుకొస్తుంది. షాపుల్లో పోతుంది. ఎవరైనా చైన్ వేసుకొని పోతా అంటే చైన్ బీక్కొని. గరుడ కాదు, డేగ. నాది బీక్కోదు. ఇప్పుడు నేను దానికి ఆల్రెడీ చైన్ ఇది వేసిన 10 నిమిషాలు. మనం ట్రైనింగ్ ఇస్తాము. గద్దలో అది ఇంకోటి డేగ తెలుసా? ఇంకోటిగా దాంట్లోనే పెద్ద వేరే మోడల్. ఇప్పుడు చూడు, నాకు 3 తులాలు బంగారు కావాలని ఇట్లా ఇట్లా ముద్దు పెట్టి ఇడిచినాను అనుకో, 3 తులాలు ఎత్తుకొస్తుంది. బంగారు కావాలని ఇట్లా ముద్దు పెట్టి ఇడిచినాను అనుకో, 3 తులాలు ఎత్తుకొస్తుంది. 2 ముద్దులు పెట్టి 6 తులాలు తేపంటే నువ్వు దాన్ని ఏ రకంగా వాడుకోవాలని చూస్తున్నావు నాకు అర్థం కాలే. దానికి ముద్దులు పెట్టాలా, ఇంకా 2 తర్వాత ఏం చేయాలని చూస్తున్నావు? నువ్వు చెప్పింది గద్దకు కూడా నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు చూడు. నేను చెప్పింది గద్దకు కూడా నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు చూడు. నేను చెప్పింది అంటే అట్లా కాదు. అది చెప్తా దాన్ని తిట్టని ముట్టద్దు. డబ్బులు తేపు ఒక 5,000 అంటే తీసుకొస్తుంది. చైన్ తేపు, ఉంగరం తేపు, కమ్మలు తేపు. అమ్మ ఇంట్లో ఎవరైనా ఇంటి స్థలాలకు సంబంధించిన పేపర్లు ఎత్తగరాపు. మనం ఇయ్యాల ట్రైనింగ్ అంతే. మనం ఎందుకు అనుకుంటే అంతగా తెప్పించి ఈ రనాయిలు మామూలుగా రనాయిలు సౌత్ ఆఫ్రికాలోనే ఒక అడ్డా పెట్టుకున్నారు. 5 ఉన్నాయి వాళ్ళతో. వాళ్ళు ఎంతమంది తెలుసా ఉండేది? 5,000 మంది. 5,000 మందికి 5 ఉన్నాయి. అదివే పోయి తీసుకొస్తాయి. వాళ్ళు మొత్తం బార్డర్ కట్టేసుకున్నారు, కంచెంతా చుట్టూ. లోపలికి ఎవరు రారు. దానికి ఏం కావాలంటే అది చెప్పి ఇస్తారు. అది చేస్తా అంటే ఇందాజు బతికేస్తాను. 5,000 మంది బతుకుతున్నారంటే ఒక దాంతో ఇంక నేను ఎట్లా బతకచ్చు? 10 ఎకరాల స్థలం తీసుకుంటాను. తోట మొత్తం కంచేవిచ్చి కరెంటు పెట్టి నిన్న బయట వాచ్మెన్గా పెట్టి డేగ నేను లోపల పెట్టేసుకుని ఇడుస్తా అంటాను. అది తీసుకొస్తా అంటది. అంత సీన్ తీసుకుంటుంది. అది అలవాటు పడేదానికి చాలా ఉంటుంది. అంటే లో ఫ్రాడ్ నేను చేసుకుంటాలే. నువ్వు ముద్దు పెడితేమి నేను 3 ముద్దులు 4 ముద్దులు పెడతా. నువ్వు ముద్దేమి కడుపు కూడా చేస్తావు. నువ్వు వరాలు నువ్వు దీని దగ్గర కాదు చేసేది. అర్థమైందా? ఆడ చేయాలా నీకు. అయినా నీకు అవసరాలు ఏమున్నాయి? ఇప్పుడు దాన్ని ఇడిసి తేపో. నీకు ఏమున్నాయి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి బిల్డింగ్లు లేవనైనా అవి బిల్డింగ్లు ఎట్లా తీసుకొని వస్తాయి. పేపర్లు కావాలంటే దండిగా ఉన్నాయి. పక్కన వేసి ఏరుకో. అట్లా పేపర్లు అంటే ఆ పేపర్ కాదు, ఇంటి పత్రాలు బంగారు పత్రాలు కాదు నీకు. నీవే బంగారు పత్రాలు కాదు నీకు. నీవే అంటే నా తీసుకొని నాకే ఇంటి పత్రాలు తీసుకోవాలని చూస్తాను. లేదు ఎవరు ఉంటాయి నీకు? ఎవరు కావాలని? నాకు అందరివి కాదు. నాకు సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇల్లు, షారుఖ్ ఖాన్ వాళ్ళ ఇల్లు. నాకు కూడా. ఎవరు నీకే? నువ్వు వేరే చూసుకో. ఇడుద్దాము పేపర్లు తీసుకొస్తాయి. నేను అయిపోయి ఏమంటుంది నువ్వు? ఎవరిది?
అయిపోయింది. అమితాబ్ బచ్చన్ నేను, ఐశ్వర్యది, తమల్నాది, సమంతది, వాళ్ళవన్నీ బాగుంటాయి. ఏంది ఇన్లా కాదు పేపర్స్, ఏంది ఇన్లా కాదు పేపర్స్. నువ్వు కోరేవాడు నేను కోరేది కూడా బంగారు ఆస్తులు కూడా ఆడోళ్ళవే కోరుతావు అంటే నువ్వు కదులుతుంది లేడ్చి పెట్టు. అది నువ్వు కోరేది నేను కోరుకోవచ్చు కదా. ఇప్పుడు నీ ఉంగరందే, ఉంగరం తెమ్మంటే తెస్తాను చూడు. అంత సీన్ లేదు, వద్దు బలోల్బు. అంత సీన్ లేదు, వద్దు బలోల్బు. ఎండ ఎక్కువైంది, నేను కూడా ఎక్కువ కూర్చో లోల్బు. వద్దు పట్ట తెచ్చుంది కదా, చూడు ఎట్లా తీస్తుందో. డేగ తీస్తేనే ఇస్తా, లేదా ఈను. అంత సీనే డేగ తీస్తేనే ఇస్తా, లేదా ఈను. అంత సీనే ఏమవులయా. నీకు యాక్చువల్గా చూపిలేదు, ఇంకా నేను చూపిస్తాను. నీకు వద్దు అనుకుంటే తీసుకొని పో. నీ ఎవడు చూపిడు లైవ్ లో డేగ తీసేది. గద్ద తీయాలంటే అంత ఈజీ కాదు, భారీ ఉంటది కదా. తీసి ముద్దు పెట్టి ఇడుసు, తీసి ముద్దు పెట్టి ఇడుసు. ఉంగరానికి ఎట్లా తీసుకుంటుందో చూడు. ఫస్ట్ అవన్నీ అవసరం లేదులే. చేసే దొంగ పనులకి మళ్ళీ నీ ముక్కోటి, చేసే దొంగ పనులకి మళ్ళీ నీ ముక్కోటి. ఎండ ఎక్కువ ఉంది. అడుస్తుంది కోటి మధ్య. ఏగ పిల్ల యావైనా పిల్ల పిల్లే. లోఫ్రాడా అది డేగ కోడి పిల్ల. పట్టుకో ఇడుసు. నువ్వు డేగ అట్లా ఉంటుందిలే, ముద్దు పెట్టి ఉంగరం చేపో అని ఇట్లా ఇడుసు. పోయి ఈ లోపలని ఇంటి పత్రాలు తీసుకొని రా పాపా. ఈ లోపలని ఇంటి పత్రాలు తీసుకొని రా పాపా. ఏం పోలేదు? పోతుంది ఇప్పుడే పోతుంది. మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి, సాయంత్రం పోలేదు. పోతుంది ఇప్పుడే పోతుంది. మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి, సాయంత్రం పోంటే పోతుంది. అది పెద్ద గాలంగా దాని మేపల్లా ట్రైనింగ్ ఇల్లా. ఏ చిల్లడా నువ్వు అవతరాలు చేసి నువ్వు అది డేగ పిల్ల అని చెప్పేది కోడి పిల్ల నిజం చెప్పదే. కలర్ వేరుగా ఉంది. అది పెద్దగానే తెలుస్తుంది అది కోడా డేగా అనేది. అది పెద్దగానే తెలుస్తుంది అది కోడా డేగా అనేది. చిన్నప్పుడు కనుక్కోలేము, వాళ్ళు ఇచ్చినారు అంతే చూసుకోవాలా. ఏ బజార్ మడారు మరసారని చెప్తారా లెక్క. ఏంది యాదాన్ని చంపేస్తావు? పాప వచ్చిపోతావు, పాప వచ్చిపోతావు. ఎవరు చెప్పినారు డేగ పిల్లని? ఎవరు? ఒకటి చెప్పాలా నాది ఇల్లా, ఒకటి చెప్పాలా నాది ఇల్లా. ఓడ పిల్లని చెప్పి నువ్వు డాగి పిల్ల అని చెప్తావా? డాగి పిల్ల చెప్తా, డ్రాయర్ పిల్ల అని చెప్తా. నమ్మేకి నీకుండాలి. అది నిజంగానే పెద్దగా అయితే నేను ఏదో ఏమన్నా బేవాడు చూడా మళ్ళా అంత ఉంగరం తీసుకుని అంత ప్లాన్ చేసి పెద్దగా నీ ఉంగరం ఇరాఫ్ ఖాన్ తీసుకుంటాడంట. ఇరాఫ్ ఖాన్ ఎవరు? ఇరాఫ్ ఖాన్ ఎవరు? ఏ లోఫ్రాడ్ నువ్వు చెప్పిందే కదా. నువ్వు చెప్పినది పేరు లేదు, నువ్వు చెప్పే పేరు లేదు. సల్మాన్ ఖాన్ యూరప్ ఖాన్ అని చెప్పినా నువ్వు. యూరప్ ఖాన్ కాదు వాడి పేరు. ఏ నాకు ఇప్పుడు ఏమి అది పెద్దగా డేగో కోడో చూద్దాం. ఒకవేళ కోడి అయితే అది పెద్దగా పెద్దగా అయ్యేకి టైం పడుతుంది. అది పెద్దగా అయ్యేకి టైం పడుతుంది. సన్న పిల్ల పేపర్ ఎత్తగలదా, బంగారు ఎత్తగలదా? బరువు ఎత్తగలదు. ఇప్పుడు ఎత్తుతుంది బరువు. చెప్పాలి కదా నువ్వు. నీకుండా తెలివి. అది పెద్దగా అయినాక ఒక వయసు వచ్చిన తర్వాత అప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ కి మళ్ళీ వేరే కథ ఉంది దానికి. ఏం ఎరిపప్పు కాదులే. నువ్వు అదే తెలివినా కొడుకు. నువ్వు ఇంట్లో పత్రాలు తెమ్మంటే చూసినావా ఉంగరం ఇచ్చి? మా సార్ నీకు ఇస్తావు లేదనుకో, ఎట్లు పడినట్లు కొరికాల్సినట్లే నేను, ఎట్లు పడినట్లు కొరికాల్సినట్లే నేను. ఇవి మరుసరంగా చూడు. నువ్వు సరే దీని గురించి వెళ్ళే కానీ దీని గురించి మళ్ళా దీని గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడతావా? దీని గురించి మళ్ళీ మాట్లాడతావు. నీకు ఇంట్రెస్టింగ్ చెప్తా ఉండిలే కూడా ఉండు. ఈ విషయం డేగ్ ఉందని ఊటి చెప్పు. ఈ విషయం డేగ్ ఉందని ఊటి చెప్పు. డేగనా కోడి పిల్లనా? ఏ లోపలడా అడితే కోడి పిల్లాను డేగ్ అని చెప్పద్దు. ఓకేనా?
ఇది నీవి నీ అన్ని పిచ్చి మాటలు పిచ్చి మాటలు కాదు కలగానేమన్నా నా దగ్గరికి వచ్చేమన్నా ఒక్క నిమిషం కలగాని అలా నీ దగ్గరికి ఎందుకు వస్తా చిల్లరనాయలు చెప్పు నాకు అవసరం లేదులే కానీ ఒక్క నిమిషం విను ఈ డేగ బ్యాండ్ గబ్బులు అయిపోయింది ఏ డేగనా ఏంది కోడిపి అంత ఎరిగింది అంత సరేలే ఈ విషయము నలుగురు మధ్య మన ఇద్దరి మధ్య ఏతి మన ఇద్దరి మధ్యనే ఉండాలి ఏమన్నా అవలాయా బయట చెప్పాలని చూస్తాను నువ్వేమన్నా చెప్తా ఎవరికి మొత్తం అందరికి డేగ పిల్లలు తెచ్చుకున్నాడు కేజీలు పెట్టండి మొత్తం అంతా వాళ్ళందరికి చెప్పండి చెప్పేస్తా ఏమి చెప్పు మొత్తం అందరికి చెప్పకుండా ఉంగరా విద్దాం అనుకుంటే నువ్వు చెప్పిన తర్వాత ఇంక ఇచ్చి ప్రయోజనం లేదు సరకుండా ఉంగరా విద్దాం అనుకుంటే నువ్వు చెప్పిన తర్వాత ఇంక ఇచ్చి ప్రయోజనం లేదు సరే అందుకే నీకు చెప్పను డేగ పిల్లల్ని కోడి పిల్లల్లో కలిపిన తిక్కనా కొడక నీకు తెలియలే అది నిజంగానే డేగ ప్రామిస్ అది పెద్దగా ఎంత చూడు కానీ 3 ఏళ్ళలో అవుతుంది పెద్దగా ప్రామిస్ అంటే 3 ఏళ్లలో పెద్దగా అవుతుంది చూడు ఎట్లయితుందో నిజం చెప్పు నిజంగా 3 ఏళ్లలో నెమ్మ ఇంత నుంచి పెరుగుతుంది పెద్ద మొత్తం టోటల్ అయ్యేసరికి 36 ఏళ్ళు అవుతుంది వాళ్ళే సంపాదన ఉంటుంది అప్పుడు మనకి అది 36 ఏళ్ళు అయితే నేనే చచ్చిపోయింటి పాటకి లోపడా అప్పుడు మనకి అది 36 ఏళ్ళు అయితే నేనే చచ్చిపోయింటి పాటకి లోపడా 70 ఏళ్ళు ఉన్నాయా మరి 70 లేదు అది 36 ఏళ్ళు వరకు ఉంటుందంట మేమే నమ్మాలంట ప్రేమ కొండేమన్నా 36 చెప్పేది 36 ఏళ్ళకి వయసుకు వస్తుంది దాన్ని తీసుకొని సౌత్ ఆఫ్రికా పోయి క్రాసింగ్ చేయించుకొని రా అది వయసుకొచ్చేది ఏమి నువ్వు చెప్పే మాటలేదు నువ్వు అదేమో మనం చేసి దాని పిల్లలు కానీ అది మాత్రం ఉంటుంది కానీ అది చేసే పని చేయదు 37 అంటే అది పెళ్లి చేసుకొని దాని పిల్లలు పుట్టించుకొని సంసారం వద్దు నీ బంగారు నీ పేపర్లు నగలు ఎత్తుకొచ్చి తీసుకుంటాడు దానికే కదా బేవడు సోడా అవి తెస్తుందనే కదా అప్పుడు భార్య పిల్లలతో కలిపి పోతారు కుటుంబం అంతా ఇంకెందుకురా భార్య పిల్లలని మన ధర్మరాలతో కూడా పోతుంది రింగ్ తీసుకున్నావు ఎవరు తీసినారు నువ్వు మన ఇక్కడ నా కూడా నేను ఎందుకు తీస్తారా రింగ్ చేతిలో రింగ్ ఉన్నన్నాక ఉంటుంది అది ఆడికి పోదు నువ్వు మ్యాజిక్ ఏం కాదు నువ్వు ఫీల్ అయిపోద్ది ఆడ సర్కస్ మాదిరి సర్కస్ వాళ్ళు మ్యాజిక్ చేస్తారా మళ్ళీ సర్కస్ పోయినా చాలా సార్లు చూసినా వాళ్ళు వేసే డాన్సులకి దానికి సర్కస్ లో కూడా పోయేది నువ్వు దానికే ఏందానికి జంతువులు ఎగురుతాయి ఇవి కాదు వాళ్ళు వేసే డ్రెస్సులు చూసేకి నేను నువ్వు పోతావు సర్కస్ ఎగ్జిబిషన్ ఎందుకంటే పిల్లోడు హాఫ్ టికెట్ ఇస్తా ఉంటారు కాబట్టి పసాలు తిరుగుతావు నువ్వు తిరుగుతావు నీకుంటే బుద్ధులంతా నువ్వు అవన్నీ వద్దు నాకు కూడా మనము డేగ గురించి 36 ఏళ్ళు కాపాడినామంటే అయిపోయా చూడొచ్చా డేగ 36 ఏళ్ళు కళ్ళకు కాపాడుకున్నామంటే మనకి ఇంక అంతులేని సంపద ఎంత అంతులేని సంపద ఎన్నేళ్ళకి 36 ఏళ్ళకి లోఫ్రాడా నువ్వు ఉంటావో నేను ఉంటానో అదే ఉంటుందో నమ్మకం గ్యారంటీ నమ్మకం ఉంది నేను నమ్ముతాను నువ్వు నమ్మకపోతే నేనేం చేయలేను నువ్వు నమ్ముతావు నాకు ఇచ్చేసి ఏంది ఇచ్చేసి నీకు నమ్మకం లేదా నాకు అసలు బొంగు బోసాల మీద కూడా లేదు 36 నాకు అసలు బొంగు బోసాల మీద కూడా లేదు 36 ఏళ్ళు ఆగలేవా లోఫ్రాడా చిల్లరుడా అది వచ్చేళ్ళకే అది పాటికి ఎంతో మందితో పోయి ఉంటుంది పో పిల్ల కన్ని పిల్ల అదేమన్నా లేకపోతే లోపల బజార్ ఉండదు ముద్దు పెట్టి 3 సార్లు ముద్దు పెట్టిన ఊరికి పెట్టలే దానికి పెట్టినట్టు ఆ ముద్దేటికే మునమోపోయింది అది సరేలే ఇది ఊరికి దాన్ని నీకు వచ్చేసింది పోనా నీకు పిచ్చి పట్టిపోయింది పో అర్థే పట్టలే నాకేం దేగుంది అన్ని దానికి డేగానే దాన్ని చుట్టూ కొడతావు యానవుడు నీకు అమ్మిండేది నీకు యాడిపై డేగ ఒకసారి చూసుకుంటా ఏంది కాలరా మసాలా నీ నాన్న ఏం కావాలంటా నువ్వు ఏది కావాలా ఏం కావాలా ఏం చెప్పు ఏంది ఏం తీసుకున్నావు నేనే 10 రూపాయలు తీసుకున్నా నీకు చిల్లర రకాలు చేద్దాం ఎన్నోసార్లు చెప్పినా మాటకి సరే ఇప్పుడు ఏం కావాలా మంచి 50 నువ్వు 50 ఎవరు తీసుకున్నాడు ఏం మాట్లాడతావు నువ్వు ఇప్పుడు 100 కావాలంటావు గుంపు తీసి ఇప్పుడు 100 కావాలంటావు గుంపు తీసి చిల్లరోడా బంగారు పిచ్చాడు నీకు బంగారు డేగకు పెడితే ఎగిరిపోలేదా
ఏ లోపల ఎవరైనా డేగ తీసుకుపోతారేమన్నా? డేగకి ఉంగరం తగిలిస్తే ఎగిరిపోలేదు, అది కళ్ళ ముందర ఎగిరిపోయారు కదరా డేగ. నువ్వే ఇడుస్తు ఇట్లా పుచ్చిపుల్లయా నువ్వు ఏంది ఉండవు? ఏం ఎవరేమన్నా అలా చేస్తున్నావా? డేగ పోయి శ్రీలంకలో వాళ్తుంది, పోయి తెచ్చుకోపో. నేను చిన్న నేను చేస్తాను నువ్వు ముఠాలు మగమోడ ఏది కలర్ కానీ ఏదైనా ఇప్పుడు గజ్జిమర్రాజు ఏం నీకేమన్నా వాళ్ళు ఉండరు మన సరే సరేలే కానీ సరే ఈ గేర్లో చిల్లర అవుతారని చేయకుండా చిల్లర ఏంది డేగ ఇంకా అయిపోయా శ్రీలంకలో ఎవరు తీసుకొచ్చాడు నువ్వు? డేగ లోఫర్కే లోఫర్ మళ్ళా ఏంది యానా కొడుకు ఇచ్చాడు వాళ్ళు చెప్పుతాను పెడతాను కొడతాను. కొట్టుపో వాడి అమ్మినం దగ్గర పోయింటది పాప ఆడ తీసుకుందాంపా. ఏంది మరసారి ఇచ్చిన ఏంది ఇచ్చి మరసారి ఇస్తావు డేగ తీసిపోయింది నేను ఎత్తిస్తారా తిక్కోడా? నువ్వు డేగ అంటే పరిగెత్తాల్సింది అప్పుడు. ఏ చిల్లర చూసుకుంటా కూర్చున్నావు. ఎట్లా పోతున్నది డేగ? ఇట్లా ఎగిరినా అది ఎగిరి వాళ్ళంతా పోయింది పోయి వాళ్ళంతా కాపురం తెచ్చుకుంటుంది కానీ పో నువ్వు కూడా పోయి. ఏమే అమ్మద్దు అది అదే తల్లి అనుకుంటా తిక్కది, అది డేగ ఫ్యామిలీ దిల్లే శ్రీలంక. అమ్మద్దు అది అదే తల్లి అనుకుంటా తిక్కది, అది డేగ ఫ్యామిలీ దిల్లే శ్రీలంక నుంచి వచ్చిన దానికి అది మైండ్ బాగా దానికి మైండ్ రుద్ద బాగైనాక దాన్ని నేను చెప్తాలే. దాని మైండ్ నీ మైండ్ పోయిందిరా, నీ దొబ్బిందిరా, నీది నీ పోయింది, నీ పోయినావు. దానికి అర్థమైనట్లు నేను చెప్తా కదా. నువ్వు శ్రీలంక నుంచి వచ్చినావు, నాకు వద్దు శ్రీలంక నాలంకో వద్దు, నాకు ఇచ్చేసి. ఏంది ఇచ్చేలా? ఏది రూపాడిస్తున్నావు నాకు? తిని వా టిఫిన్ కూడా కూర్చో కూర్చో మర్చా లేదులే. నువ్వు ఈయన ఏం లేదురే సన్నపిల్లనే మన లేదు పాప మంత్రి. సన్నపిల్లం కాక నువ్వేమో 6 అడుగుల అజానుభావుడు ఏమన్నా నువ్వేమన్నా ఇదే డేగం చూపించిన మళ్ళా ఏమన్నా లెక్కింది నాకు ఏదో డేగ ఇడిచినావు తేపు. ఏ పిచ్చి పుల్లయా నువ్వు అది డేగ కాదు కోడి పిల్ల. నేను డేగన్న అమ్ముతానా, నా డేగ తెచ్చి మరసలు ఉండు ఏం నవ్వులేస్తాను డేగ పిల్ల దిగా ఫోన్ నాకు ఆడుచా ఇంటికి కొమ్మలు కూడా ఆడుచకూడదు ఈ ఊరినే.